Hello friends and family members, how are you? Hope you doing well and welcome to Start English with Pandari. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ టెన్సెస్ టాపిక్ లో లాస్ట్ వన్ ఫ్యూచర్ టెన్స్. ఇందులో మనము ఫ్యూచర్ టెన్స్ యొక్క ఫార్ములా, దాని యొక్క స్ట్రక్చర్, ఈ ఫ్యూచర్ టెన్స్ ని మనము ఏ సందర్భాన్ని తెలిపేటప్పుడు వాడుతాము, అదే విధంగా ఇందులో ఉన్నటువంటి క్లూ వర్డ్స్ ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ తో నేర్చుకుందాం. ఎట్ ది సేమ్ టైం మనకున్నటువంటి 12 టెన్సెస్ లో ఏ టెన్స్ ప్రెసెంట్ యూసేజ్ లో లేదు, అదే విధంగా దానికి బదులుగా మనం ఏ టెన్స్ ని వాడుతున్నాము అనేది ఈ రోజు ఈ క్లాస్ ద్వారా నేర్చుకుందాం. ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. దే ఆర్ సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ద ఫస్ట్ వన్ సింపుల్ ఫ్యూచర్. ఈ సింపుల్ ఫ్యూచర్ యొక్క ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ గా ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ IV వచ్చినప్పుడు మనము షెల్ ని మాత్రమే వాడాలి. మిగతా అన్ని సబ్జెక్టులకి అంటే యు, దే, హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ ప్లూరల్ నౌన్స్ కి మనము విల్ ని వాడతాము. తర్వాత వర్బ్ యొక్క బేస్ ఫామ్ అంటే V1 ఫామ్ ని, తర్వాత ఆబ్జెక్ట్ ని రాస్తాం. ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. షెల్ అనేది మనం ఖచ్చితంగా చేసే పనులను, మన డ్యూటీస్ ని, మన యొక్క బాధ్యతలను తెలియజేసేటప్పుడు మనము షెల్ ని వాడాలి. మిగతా అన్ని సందర్భాల్లో కూడా మనం విల్ నే వాడతాం. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మనము చాలా సెంటెన్స్ లోపల ఐ విల్, వి విల్ అని చూస్తూ ఉంటాం కదా, అయితే స్పోకెన్ ఇంగ్లీష్ లో షెల్ ఆర్ విల్ లను మనము ఆల్టర్నేట్ గా వాడుతూ ఉంటాము. కానీ గ్రామటికల్ గా మాత్రం మనము సబ్జెక్టు IV వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము షెల్ ని మాత్రమే వాడాలి. ఇంకొకసారి చూద్దాం. ఐ, వీలకు షెల్ ని వాడాలి. మిగతా అన్ని సబ్జెక్టులకు యు, దే, హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ ప్లూరల్ నౌన్స్ కి మనము ఖచ్చితంగా విల్ ని మాత్రమే వాడాలి. తర్వాత V1, తర్వాత ఆబ్జెక్ట్ ని వాడతాము. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ షల్ గో టు టెంపుల్ టుమారో. ఈ సింపుల్ ఫ్యూచర్ లో మనము క్లూ వర్డ్స్ గా టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఎట్ ది సేమ్ టైం భవిష్యత్తులో వచ్చేటువంటి సంవత్సరాలు అంటే ఇన్ 2022, ఇన్ 2025 అనేటువంటి క్లూ వర్డ్స్ ని మనము సింపుల్ ఫ్యూచర్ లో వాడతాము. అండ్ నెక్స్ట్ వన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని మనము భవిష్యత్తులో కొనసాగే పనులను తెలియజేసేటప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని వాడతాము. ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ బి ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనము V4 గురించి ఇదివరకు క్లాస్ లో కూడా చెప్పుకున్నాము. వర్బ్ యొక్క బేస్ ఫామ్ కి మనము ING ఫామ్ ను యాడ్ చేయడం వల్ల మనకు V4 అనేది ఏర్పడుతుంది. మనము ముందు క్లాసెస్ లో వర్బ్ యొక్క కాంజుగేషన్ చెప్పుకునేటప్పుడు V4 అంటే ఏంటి, V5 అంటే ఏంటి అనేది ఒక్కొక్క దాని గురించి వివరంగా నేర్చుకుందాం. వాస్తవంగా ఇవేం రూల్స్ ఏం కావు, కాకపోతే ఈ V4, V5 లను మన కన్వీనియంట్ కోసము మనం రాసుకుంటున్నాం తప్ప ఇవి గ్రామటికల్ గా రూల్స్ ఏం కావు. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని మనము ఒక సెంటెన్స్ రూపంలో చూస్తే సబ్జెక్ట్ అంటే IV లకు మనము షెల్ ని వాడాలి. యు, దే, హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ ప్లూరల్ నౌన్స్ కి మనము విల్ ని వాడతాము. తర్వాత బి రాయాలి, తర్వాత V4, తర్వాత ఆబ్జెక్ట్ ని రాస్తాము. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ షల్ బి గోయింగ్ టు టెంపుల్ ఎట్ దిస్ టైమ్ టుమారో. అంటే ఇక్కడ మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో మనం వాడేటువంటి క్లూ వర్డ్స్ సింపుల్ ఫ్యూచర్ లో వాడినటువంటి క్లూ వర్డ్స్ నే వాడతాము. టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ అండ్ నెక్స్ట్ ఇయర్ లనే వాడతాము. అయితే మనం వీటికి ఎట్ దిస్ టైమ్ ను యాడ్ చేస్తాము అంతే. ఎగ్జాంపుల్, ఎట్ దిస్ టైమ్ టుమారో, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ మంత్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ని మనము భవిష్యత్తులో ఒక నిర్ణీత సమయానికి ఈ పని పూర్తవుతుంది అని తెలియజేసే సందర్భంలో మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ని వాడతాము. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో క్లూ వర్డ్స్ గా మనము సింపుల్ ఫ్యూచర్ లో వాడినటువంటి టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ లోనే వాడతాము. వీటికి యాడ్ ఆన్ గా బై దిస్ టైమ్ ని వాడతాం. దీన్ని సెంటెన్స్ రూపంలో చూస్తే సబ్జెక్ట్ గా IV వచ్చినప్పుడు మనము షెల్ ని వాడాలి. ఎట్ ది సేమ్ టైం యు, దే, హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ ప్లూరల్ నౌన్స్ కి మనము యాజ్ ఇట్ ఈస్ గా విల్ నే వాడతాము. తర్వాత హ్యావ్, తర్వాత వర్బ్ యొక్క మూడో రూపం అంటే పాస్ట్ పార్టిసిపుల్, తర్వాత ఆబ్జెక్ట్ ని రాస్తాము. ఎగ్జాంపుల్, ఐ షల్ హ్యావ్ గాన్ టు టెంపుల్ బై దిస్ టైమ్ టుమారో. అండ్ ద లాస్ట్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని మనము
భవిష్యత్తులో ప్రారంభమై భవిష్యత్తులో చాలా రోజుల పాటు కొనసాగుతుంది అని తెలియజేసే సందర్భంలో మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని వాడతాము. దీని యొక్క ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని సెంటెన్స్ రూపంలో చూస్తే సబ్జెక్ట్ గా ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ ఐవి వచ్చినప్పుడు మనము షెల్ ని వాడతాము. మిగతా అన్ని సబ్జెక్టులకి మనము విల్ ని వాడతాము. తర్వాత హ్యావ్ బీన్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. కంప్లీట్ సెంటెన్స్ రూపంలో చూస్తే ఐ షెల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు టెంపుల్ ఫర్ 10 years. ఇందులో మనం క్లూ వర్డ్స్ గా ఫ్రమ్, టు, ఫర్, అంటిల్ ని మనము క్లూ వర్డ్స్ గా వాడతాము. ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ప్రజెంట్ సిచ్యువేషన్ లో యూసేజ్ లో లేదు. సో దీనికి ఆల్టర్నేట్ గా మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ నే వాడుతున్నాము. ఇవే మనకున్నటువంటి మొత్తం 12 టెన్సెస్. వీటన్నింటి ఫార్ములా, స్ట్రక్చర్, వాటిలో వాడేటువంటి క్లూ వర్డ్స్ విత్ ఎగ్జాంపుల్స్ తో నేర్చుకున్నాం. ఎట్ ది సేమ్ టైం ఏ టైం లోపల ఏ టెన్స్ ని వాడాలి అనేది కూడా మనం నేర్చుకున్నాము. ఈ 12 టెన్సెస్ ని మనము ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు అంత ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన పట్టు అనేది వస్తుంది. మీతో పాటు ఈ వీడియో చాలా మందికి కూడా ఉపయోగకరంగా ఉండొచ్చు. మీకు వీలైనంత మందితో ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వారు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసినటువంటి ప్రతి వీడియో కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ కొండావర్ పండరి. హ్యావ్ ఎ నైస్ డే.